నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మార్చి 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి. తలపుల మండలం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకుంట. వైసీపీ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కదిరికి చెందిన రాఘవేంద్ర నియామకం అభినందించిన పార్టీ శ్రేణులు. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ విలంబినామ సంవత్సరం ఫాల్గుణ మాస శుద్ధ నవమి శుక్రవారం ఈ నెల 15వ తేదీన ప్రారంభమై ఫాల్గుణ బహుళ నవమి 29వ తేదీ వరకు నిర్వహించబడనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాద్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ. కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాద్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ. కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాద్రి లక్ష్మీ నరసింహ. కదిరిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 29వ తేదీ వరకు నిర్వహించబడతాయి. 15వ తేదీన అంకురార్పణ, 16వ తేదీన ధ్వజారోహణం మరియు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించబడతాయి. అనంతరం వరుసగా ప్రతిరోజు ఒక్కొక్క వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. వాటిలో ప్రధానమైనవిగా 20వ తేదీన బ్రహ్మగరుడ సేవ, 23వ తేదీన మోహిని ఉత్సవం, 26వ తేదీన బ్రహ్మ రథోత్సవం, 28వ తేదీన తీర్థవాది చక్ర స్నానం, 2వ తేదీన వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాద్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ. కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాద్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ. కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాద్రి లక్ష్మీ నరసింహ. శ్వేత పుష్కరణిలో ప్రాణమాచారించి సత్బ్రహ్మణుని సాధారణంగా పంచపక్ష పరమానందానం చేసి శ్వేత పుష్కరణిలో స్నానమాచారించి సత్బ్రహ్మణుని సాధారణంగా పిలిచి పంచపక్ష పరమానందానం చేసి 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానము చేసిన పుణ్యము
వంద కలిగినాము నరసింహ నీ యందు భక్తితోని నరసింహ లోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ తీర్థమందున పితృ తర్పణంతో చారేడు నువ్వులు దానమీయంగానే అంతులేని ఫలము సొంతమాయే మాకు అంతులేని ఫలము సొంతమాయే మాకు తీర్థమందున పితృ తర్పణంతో చారేడు నువ్వులు దానమీయంగానే అంతులేని ఫలము సొంతమాయే మాకు అంతులేని ఫలము సొంతమాయే మాకు ఈ తీర్థమందున లక్ష్మిని ధ్యానించంగా సంతతి కలిగేను సకల సంపదాలు ఎన్నెన్నో పుణ్యస్నానాల వల్ల లభించెను లోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ గంగ తీర్థములోన మునిగి లేవంగానే సర్వరోగాలన్నీ సమసిపోయేను ఆరోగ్యము మాకు మిగిలేను ఆరోగ్యము మాకు మిగిలేను గంగ తీర్థములోన మునిగి లేవంగానే సర్వరోగాలన్నీ సమసిపోయేను సంపూర్ణ ఆరోగ్యము మాకు మిగిలేను ఆరోగ్యము మాకు మిగిలేను అర్జున తీర్థాన స్నానము మాకు మంత్ర సిద్ధి చేకూర్చెను భవరాశి తీర్థమందున మోక్ష ప్రాప్తి మాకు కలిగేను లోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ లోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ కదిరిలోని లక్ష్మీ నరసింహ కలియుగాన కాత్రి లక్ష్మీ నరసింహ ధన్యమాయేనయ్య మా జన్మ నిన్ను దర్శించుకోగానే నరసింహ కాత్రి లక్ష్మీ నరసింహుడవై కదిరిల కొలువైన స్వామి కాత్రి లక్ష్మీ నరసింహుడవై కదిరిల కొలువైన స్వామి అవనిలోని అణువు అణువున వ్యాపించిన అంతర్యామి అవనిలోని అణువున వ్యాపించిన అంతర్యామి ఇందుగలడు అందులేడనంటూ సందేహాలొద్దని స్తంభమందు దర్శనమిచ్చావా నరసింహమూర్తివై ఇందుగలడు అందులేడనంటూ సందేహాలొద్దని కమ్మమందు దర్శనమిచ్చావా నరసింహమూర్తివై కాత్రి లక్ష్మీ నరసింహుడవై కదిరిల కొలువైన స్వామి కాత్రి లక్ష్మీ నరసింహుడవై కదిరిల కొలువైన స్వామి కరువు కాటాకాలుంటాయా నీ కరుణే ఉన్న వాళ్లకు కరువు కాటాకాలుంటాయా
మరణమైన మధురము కాదా నిన్ను శరణన్న వాళ్ళకు, మరణమైన మధురము కాదా నిన్ను శరణన్న వాళ్ళకు, ఆత్మానందాలే కలుగు పరమాత్మ నీ భక్తులకు, ఆత్మానందాలే కలుగు పరమాత్మ నీ భక్తులకు, సర్వశుభాలెన్నో జరిగెనయ్యా ఓ సర్వేశ్వరుడా, జగద్రక్షకుడవే నీవయ్యా మా జగదీశ్వరుడా. సర్వశుభాలెన్నో జరిగినయా ఓ సర్వేశ్వరుడా, జగద్రక్షకుడవే నీవయ్యా మా జగదీశ్వరుడా. కాద్రి లక్ష్మీ నరసింహుడవై కదిరిల కొలువైన స్వామి, అవనిలోని అనువనున వ్యాపించిన అంతర్యామి, హరినామా స్మరణ చేయగా హరించావు మా పాపాలు, హరినామా స్మరణ చేయగా హరించావు మా పాపాలు, నీ గిరినే సందర్శించి సంపాదిస్తే మీ పుణ్యాలు, నీ గిరినే సందర్శించి కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్ ఈ రోజు లాంఛనంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కదిరి అసెంబ్లీ స్థానానికి ఆయన పేరును అధిష్టానం ఖరారు చేసిన అనంతరం నేరుగా వెళ్లి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కదిరికి మంగళవారం చేరుకున్నారు. కదిరి అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్ పేరు ఖరారు చేసిన వెంటనే ఆయన తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కదిరికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదిరి నియోజకవర్గం పొలిమేర్ల వద్ద నుంచి ఘనంగా స్వాగతించారు. చీకటి మానిపల్లి వద్ద నుంచి కదిరి వరకు జాతీయ రహదారి ప్రక్కన గల గ్రామస్తులంతా రోడ్లపైకి వచ్చి ఆయనకు గ్రామాన ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి మొత్తం తెలుగుదేశం కార్యకర్తల ద్విచక్ర వాహనాలు పార్టీ జెండాలతో కిటకిటలాడాయి. కాగా బుధవారం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని కదిరి నియోజకవర్గం తలుపుల మండలం నుంచి ప్రారంభించారు. సెంటిమెంట్ పరంగా తలుపుల మండలం నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం తన సొంతమవుతుందని అభ్యర్థుల విశ్వాసం. అందుకే ఆ వైపు నుంచే ప్రచారాన్ని ఆరంభించారు. కందికుంట కాగా తలుపుల మండలం తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా పార్టీ వర్గాలు భావిస్తాయి. ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన లాంఛనంగా తనకే ఓటు వేసి గెలిపించాలని, గతంలో జరిగిపోయిన తప్పును ఇప్పుడైనా సరిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ గారి ఎన్నికల ప్రచారము తలుపుల మండలంలోని ఉడుమలకుర్తి గ్రామ పంచాయతీలో దాదాపు 6-7 పల్లెల్లో చూస్తుంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయన నిరాజనాలు పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అయితేనేమి, గతంలో చేసినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు చేసినటువంటి సేవా పథకాలు అయితేనేమి, ప్రతి ఒక్కరూ వృద్ధులు, అలాగే రైతులు, యువకులు, యువతులు, మొత్తం ఆడబిడ్డలు అందరూ వచ్చి ఆయనకొచ్చి మొత్తం మద్దతుగా మేము ఖచ్చితంగా ఈసారి నేను గెలిపించుకుంటాము, గతంలో మేము తప్పు చేశాము, ఈరోజు నీ సేవలు మాకు అవసరము, నీలాంటి నాయకుడు మాకు ఖచ్చితంగా అవసరము, మాకు తాగునీటి సౌకర్యం కల్పించినటువంటి మాకందరికీ జలదాతకు నువ్వేనని చాలామంది కొనియాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే వైసీపీకి అసలు అభ్యర్థులే దొరకలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఖచ్చితంగా గ్రామాలలో చైతన్యం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, రైతులు, అందరూ రైతు కూలీలు ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ గారు దాదాపు ఒక 30-40 వేల మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల నగారం ముగింది. ఏటీలో మొన్న రోజున విడుదలైంది. ఏప్రిల్ 11న 11వ తారీఖున మొదటి విడత పోలింగ్ జరగబోతా ఉంది. అందులో భాగంగా ఈ రోజున 13వ తారీఖు కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున
ప్రచారం ప్రారంభించినాము. కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అంతా కూడా మొదటిగా కుమరవల్లపల్లి గ్రామంలో చేస్తున్నాము. తదుపరి ఏదైతే ఆనవాయితీగా వస్తుందో ఉడుమలకుర్తి ఎస్సీ కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమాలు చేసి నిర్వహించడం జరుగుతోంది. మొదటి రోజు సాయంత్రం 5 గంటలు అవుతుంది. రోజు ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. పార్టీ పట్ల కావచ్చు, అభ్యర్థి పట్ల కావచ్చు, ప్రభుత్వం పట్ల కావచ్చు, ముఖ్యమంత్రి గారి పట్ల కావచ్చు. కాకపోతే దాదాపు 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రోజున అందరి నివాస స్రవంతి ద్వారా ఏదైతే నీళ్లు తీసుకొచ్చినామో చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇంకా ఒక 3-4 నెలల కాలము పనులు ఏవైతే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఉందో కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల తర్వాత 2 నెలలకు పూర్తయ్యేటువంటి పరిస్థితి. కానీ అప్పటి వరకు ఏదైతే వేసవి తాపాన్ని గురవుతూ తాగునీటి కటకటకట ఉన్నటువంటి పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. మా వంతుగా ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ప్రభుత్వం కూడా బాగా స్పందిస్తూ ఉంది. ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై ఏర్పాటు చేసింది, డ్రింకింగ్ వాటర్ది. అయినప్పటికీ కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి మనోవేదన తాగునీటి కోసం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో శాశ్వతంగా తాగునీటిని కరువు తీర్చే విధంగా పనులు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తాము. ఆ దిశగా మేము ఆలోచనలు కూడా చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజల వద్ద మేము వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది సాధించి తీరుతాము. ఏదైతే ప్రజల నుంచి స్పందన వస్తుందో పార్టీ పట్ల కావచ్చు, మా పట్ల కావచ్చు, ప్రజల రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి కూడా మాకు బాధ్యత తెలియజేస్తాం. వాళ్ళు చూపిస్తున్నటువంటి నమ్మకం కావచ్చు, ఆదరాభిమానాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, నమ్మకం కావచ్చు, వీటన్నిటికీ మా బాధ్యతను రెట్టింపు చేసేటువంటి దిశగా, ఆలోచింపజేసే దిశగా ఈ యొక్క ప్రచార కార్యక్రమం చేస్తుంది. వచ్చే రోజుల్లో ఈ ప్రచారం ముమ్మరంగా చేస్తాము. ఇంకా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా అయితే ఇంకో 10-20% గ్యాప్ ఉంది, వాటిని కూడా కలుపుకునేస్తాము. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే పొరపాటు జరిగింది కదా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంలో, ఆ పొరపాటుని సరిదిద్దుకుంటాము. ఆ కసితోనే పనిచేస్తాము. తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో మేము ప్రజల్లో మాకు బలం ఉందో నిరూపించుకున్న దిశగానే ఎన్నికల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా కార్యకర్తలకు తెలియజేస్తాను. కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండి చివరి ఓటు పోలేంత వరకు, అదే రకంగా ఎన్నికల్లో కౌంటింగ్ పూర్తయ్యి ఫలితాలు మొత్తం వెలువడేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళని కూడా కోరుకుంటాను. నేను కూడా అప్రమత్తంగా ఉంటానని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేసుకుంటాను. వచ్చే రోజుల్లో ప్రజలకు మరింత మంచి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఈ రోజున గ్రామాల్లో పోతే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోతే పెన్షన్ల గురించి బాధపడేవాళ్ళు, ఇళ్ల గురించి బాధపడేవాళ్ళు, రోడ్ల గురించి బాధపడేవాళ్ళు. ఈరోజు దాదాపు 20% మేర సీసీ రోడ్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, చేసినటువంటి అభివృద్ధి. దానికి ఫలితంగానే ఈరోజు పెన్షన్లది బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. మహిళల్లో పసుపు కుంకుమ బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. నిరుద్యోగ వృత్తి ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది. హౌసింగ్ది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదైతే ఇక్కడ ఆంధ్ర నివాస జల స్రవంతి ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పూర్తయితే అసలు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి కాదు కదా, ఏ పార్టీ ఇతర పార్టీకి, తెలుగుదేశం పార్టీకి తప్పితే ఎవరికి ఓటు అడిగేటువంటి నైతికత కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది.
కష్టపడండి, ఓటేసేది కాదు. ఎందుకంటే పోయినసారి మనకి ఇది బలము, ఇక్కడ దాదాపు 1000 ఓట్లు తగ్గినాయి. ఈసారి అది చూడదు, మనం ఓడిపోయేది 100తో, మనకి 1000 ఓట్లు తగ్గినాయి. గుర్తుపెట్టుకోండి. వచ్చే ఓడిపోయినాం, మామూలుగా వచ్చే మెజార్టీ రాలే మనకు పోయినసారి. అది ఎందుకు జరిగిందో ఆలోచన చేసుకుని మీరే నిర్ణయం తీసుకుంటారు. ఇంకా రెడీ అయిపోయి భిన్నంగా నేను నీకు మాట చెప్పిన మాట మాత్రం రెడీగా ఎప్పుడు నువ్వు నీ కొడుకు యొక్క మోటార్ సైకిల్ నీకు ఇస్తాం ఏడుంటావా సైకిల్ వేయండి సరే. ఎన్నికలలో నిర్భయంగా ఓటు చేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. తర్వాత మన ప్రభుత్వాలు కూడా ఓటు హక్కు ఉందా లేదా, ఓటు కూడా నమోదు చేసుకున్నారా లేదా అన్న ఒక అవగాహన కలిగి మన వద్ద కూడా మనం కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఓటు అందరూ కూడా విద్యార్థులు జాగ్రత్తలైతే భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ఎన్నికలలో నిర్భయంగా ఓటు చేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. వైసీపీ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కదిరికి చెందిన రాఘవేంద్రను నియమిస్తూ పార్టీ అధినేత జగన్ నియామక ప్రకటన జారీ చేశారు. ఆయనను కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి మరియు కార్యకర్తలు అభినందనలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. కదిరి మండలం కొండమనాయుడు పాళ్యంకు చెందిన బెల్లపు రాఘవేంద్రుని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగన్ ప్రకటన జారీ చేశారు. రాఘవేంద్ర గతంలో విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి ఏబీవీపీ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇటీవల వైసీపీ నేత జగన్ రాజకీయ విధానాల వైపు ఆకర్షితుడై ఆ పార్టీలో చేరారు. అనతి కాలంలోనే పార్టీ అధినేత దృష్టిలో పడి
పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. తనపై విశ్వాసంతో ఇంతటి బాధ్యత తనపై ఉంచిన పార్టీ అధినేతకు ధన్యవాదాలు తెలుపుతూ తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము కానివ్వక జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న ఏకైక లక్ష్యం ఓ యువతను ప్రోత్సహించాలని అన్నారు. విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు డాక్టర్ సిద్ధారెడ్డి సార్కి, శంకరనారాయణ సార్ గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి మా కదిరి నియోజకవర్గం ఎవరైతే మా డాక్టర్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో మేము సిద్ధారెడ్డి సార్ని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించేంత వరకు మా యువకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఇవాళ రాష్ట్రం అంతా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే యువకులమంతా ఉన్నాం. సిద్ధారెడ్డి సార్ని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము కదిరి నియోజకవర్గాన్ని గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బెల్లపు రాఘవేంద్రకి వైఎస్ఆర్ కుటుంబం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. విద్యార్థి దశ నుంచి కూడా చాలా చురుకుగా రాజకీయాల్లో పాల్గొనడమే కాకుండా విద్యార్థుల సమస్యల పట్ల కూడా అనేక రకమైన పోరాటాలు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా చేరడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి పదవి వరించడం నిజంగానే ఆయన చేస్తున్నటువంటి కృషికి ఇది ఒక ఫలితం. పార్టీలో చేరిన 2 నెలల నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాఘవకు అండగా ఉంటుంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో యువజన విభాగాన్ని అంతా కూడా కూడగట్టి 2019 ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పి మేమంతా కూడా నమ్ముతూ ఒక్కసారి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. సివిలే క్రిమినల్ అవుతుంది కొట్టుకోవడం. సో దయచేసి మీ పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు దయచేసి సర్ది చెప్పండి, అరే ఇలా ఉంటుందిరా, ఈ టైంలో గొడవ పడితే చాలా చాలా కఠినంగా వ్యవహరిస్తారు పోలీసు వాళ్ళు. సో రిమాండ్ కూడా ఉంటుంది అని చెప్పి ఊళ్ళలో దయచేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని కొద్దిగా సెటిల్ చేయండి. సో మా తరఫున పోలీసు వారి తరఫున ఇది విజ్ఞప్తి చేస్తున్నాం, అంతా సహకరించండి. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి నేను కొన్ని చెప్పాను, ఇంకా కూడా ఉన్నాయి. నేను ఇంకా కూడా మళ్ళీ ఈ విషయంలో మీకు ఏమైనా పాంప్లెట్స్ కానీ ఏమైనా కూడా రెడీ చేసి ఇస్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఈ ఎన్సీసీ వైలేషన్ కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవంతా ఊరికే కాదు, వీటిని వైలేట్ చేస్తే మీరు కేసు కడతాము, కేసు రిజిస్టర్ చేయబడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఇది కూడా చరిత్రే. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, ఇప్పటికీ మనకు లాస్ట్ టైం 3 ఎన్సీసీ కేసెస్ జరిగాయి. మేకల చెరువు ఒకటి, ఇంకొక 2 కాదు, వాళ్ళు కూడా చరిత్రే. అర్థమైందా? ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎన్సీసీ కేసెస్ ఏంటి, వీళ్ళ కింద అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కేసు బుక్ చేశారు, ఆ డేటా అంతా పంపించండి అంటారు. ఎలక్షన్ రోజు గొడవ ఏమి, ఎలక్షన్ తర్వాత గొడవ ఏంది, వీటిని కూడా పంపించండి అని చెప్పి ఎవ్రీథింగ్ అడుగుతూనే ఉంటారు అనమాట. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, కోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ కోడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియమాలు ఇవంతా కూడా మీరు పాటించాలా. మీరందరూ కూడా సహకరించారు మాకు. ఇది ఇప్పుడు మనము ఎలక్షన్ అంటున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చేసుకున్నాం అనుకోండి, కింద సైలెంట్లో మనకు ఎలక్షన్ అనేది నడుస్తుంది. అందులో మన మండలము చాలా మంచి మండలం అని అందరూ కూడా ప్రజలు, అందరూ గతంలో పనిచేసిన అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఎలక్షన్స్ అయితేనేమి ప్రభుత్వ పరిపాలన కూడా బాగా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం అట్లే నిలబెట్టుకోవాలి. అన్నీ మామూలు మనకు ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి, మనం చేసుకుంటాడు. అయితే ఎక్కడ కూడా గత ఉన్న సంవత్సరం ఉన్న ఇమేజ్లు కానీ ఉన్నదాన్ని ఎక్కడ కూడా పోగొట్టకుండా మనం చేసుకుంటే కనుక ప్రశాంతమైన వాతావరణం మనం అందరం కూడా ఉంటామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంకా మీకు తెలుసు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి మనం వివిధ రకాల పనులు చేస్తున్నాం. అవన్నీ కూడా మనం చేయకూడదు. ఓటరు స్వతంత్రంగా పోయి తన అభిమానం వాళ్లకు ఓటు వేసే విధంగా అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించడానికి ఈ ఎంసీసీ అనేది ఉంటుంది. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ అందరం కూడా పనిచేస్తుంటాం. కాబట్టి ఆ విధంగా మనం సహకరిస్తూ సజావుగా మీరందరూ కూడా మనమంతా కూడా ఎన్నికలు జరుపుకుంటాం, మీరు అందరూ సహకరిస్తారని చెప్పి నేను మరి మనం కోరుతున్నాను. మన ఎస్ఐ గారు చెప్పేట
లౌడ్ స్పీకర్ ఎంతవరకు వాడుకోవచ్చు, ఎంతవరకు వాడుకోకూడదు, ఎక్కడెక్కడ మనము ఇవి ప్రచారాలు కూడా చేయకూడదు. ఏదైనా ఒక సమావేశం పెట్టాలన్నా, ఒక ర్యాలీ పెట్టాలన్నా కానీ ఆర్ఓ గారు అనుమతి తీసుకోవాలా. రాత్రి 10 వరకు మనము మైక్ సెట్ ద్వారా మనం చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి. తలుపుల మండలం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకుంట. వైసీపీ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కదిరికి చెందిన రాఘవేంద్ర నియామకం అభినందించిన పార్టీ శ్రేణులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.